శివనామ స్మరణతో మారుమోగుతున్న శైవ క్షేత్రాలు. తెల్లవారుజాము నుంచే పోతెట్టిన భక్తుల రద్దీ. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. గజవాహన సేవలో దర్శనమిచ్చిన పార్వతీ పరమేశ్వరులు. జగిత్యాల జిల్లా కోటి లింగాలలో శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు. గోదావరి నది పుణ్యస్నానాలకు తరలివస్తున్న భక్తులు. నేటితో ముగియనున్న మహాకుంభమేళ. 1 కోటి మంది వస్తారని అంచనా వేస్తున్న యూపీ సర్కార్. హస్తినా పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్. ఇవాళ ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం రేవంత్. సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి చేసేది ఏమీ లేదు. కాంగ్రెస్ కు బీజేపీ మద్దతు ఉందన్న కేటీఆర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ప్రమాద స్థితికి దగ్గరలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ. రేపు ఎస్ఎల్బీసీ టన్నెల్ సందర్శించనున్న బీఆర్ఎస్ బృందం. ఆటంకాలు కలిగించవద్దని పోలీసులను కోరిన బీఆర్ఎస్ నేతలు. ముస్లింలను బీసీల్లో కలిపితే ఊరుకునేది లేదన్న బండి సంజయ్. బండి సంజయ్ దిగజారి మాట్లాడుతున్నారన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నేతలకు ఓట్లు అడిగే అర్హత లేదన్న డీకే అరుణ. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రసాభస. గవర్నర్ ప్రసంగంపై వైసీపీ అభ్యంతర కౌంటర్ ఇచ్చిన టీడీపీ. చంద్రబాబు నటన ముందు బాలకృష్ణ, పవన్ సరిపోరు. సీఎం చంద్రబాబుపై హర్షకుమార్ సెటైర్. శ్రీకాళహస్తీశ్వర ఆలయం వైభవంగా శివరాత్రి వేడుకలు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. బైకును ఢీకొన్న గుర్తు తెలియని వాహనం. 3 మృతి. బైన్సా ఎక్సైజ్ కార్యాలయంపై ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో చికెన్ వేల. వినియోగదారులకు ఉచితంగా చికెన్, గుడ్లు పంపిణీ. కడప జిల్లా విద్యుత్ శాఖలో చేతివాటం. జమలమడుగు 60 లక్షల అవినీతి. 5 సస్పెండ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురుకుల పాఠశాల ఉపాధ్యాయుడి ప్రతిభ. చాక్ పీస్లపై 109 శివలింగాలు రూపొందించిన ఆవు రజనీకాంత్. అయోధ్యను ముంచెత్తిన భక్తజనం. రామ్లల్లా దర్శనం కోసం బాలూరు తీలిన భక్తులు. విశాఖ జిల్లాలో గంజాయి దొంగల అరెస్టు. పెందుర్తిలో 3.5 లీటర్ల లిక్విడ్ గంజాయి సీజ్. కర్నూలు జిల్లాలో మట్టి మాఫియా ఆగడాలు. అడ్డుకున్న పోలీసులపై దాడికి పాల్పడిన మాఫియా ముఠా. మరో భాషా యుద్ధానికి మేము సిద్ధమే. హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకునేది లేదన్న సీఎం స్టాలిన్. కెనడా, మెక్సికోలపై సుంకాలకు ముహూర్తం ఫిక్స్. మార్చి 4 నుంచి అమలు చేస్తామన్న ట్రంప్. ఓహియో గవర్నర్ గా పోటీకి సిద్ధమైన వివేక్ రామస్వామి. ప్రచారంలో దిశానిర్దేశం చేయనున్న జేడీ వాన్స్.